రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దగ్గర ఇప్పుడు పుష్కలంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. కానీ రూపాయి పతనమవుతుంది. అసలు ఏంటి లింక్? మరి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే రూపాయి పతనం కాకూడదా? సాధారణంగా మీరు చరిత్ర అంతా చూస్తే ఎప్పుడైనా డాలర్ ఫ్లో తగ్గింది అంటే డాలర్కు డిమాండ్ పెరిగి, డిమాండ్ తగ్గ సప్లై లేక డాలర్ వాల్యూ పెరిగి రూపాయి వాల్యూ పతనమవుతుంది. సో ఈ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఏర్పడింది అనుకోండి, వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్నటువంటి డాలర్లను మార్కెట్లో అమ్మకానికి పెడుతుంది. దీంతో డాలర్ సప్లై మెరుగై రూపాయి విలువ స్టెబిలైజ్ అవుతుంది. సో హిస్టారికల్గా రూపీ పతనాన్ని ప్రివెంట్ చేయడానికి, రూపీ వాల్యూను నిలబెట్టడానికి ఆర్బీఐ వాడుతున్న ఇన్స్ట్రుమెంట్ ఒక పద్ధతి ఇదే. కానీ మరి ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు ఏమంటోంది, రూపాయి స్టెబిలైజ్ చేయడం మా పని కాదు, భారీ బిగ్ వొలటాలిటీని తగ్గించడమే మా పని అంటున్నారు. సో ఎందుకు ఆర్బీఐలో ఇలాంటి మార్పు వచ్చింది? $690 బిలియన్ ఉన్నాయి. ఇవేం తక్కువ కాదు, నేను చెప్తాను తర్వాత. లాస్ట్ కొద్ది సంవత్సరాలుగా ఆర్బీఐ దగ్గర ఇలాగే కంఫర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ పొజిషన్ ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీకు మే 2, 2025లో కూడా $686 బిలియన్ ఉండే. సో ఒక స్టేబుల్గా వెరీ హై ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. అంటే కొన్ని అంచనాల ప్రకారం అయితే అరౌండ్ 11 months అవసరమైన దిగుమతులకు కూడా, ఇంపోర్ట్స్ కూడా సరిపోతుంది. మరి ఎందుకని ఆర్బీఐ హెజిటేట్ చేస్తుంది రూపీని కాపాడటానికి? ఎందుకంటే రూపీ పతనం అయితే ఒక ఎక్స్పోర్టర్స్కు కొంత బెనిఫిట్ ఉండొచ్చు, కానీ ఎంటైర్ ఎకానమీ తలకిందులవుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది, మీకు ఆల్ ఇంపోర్ట్స్ బికమ్ కాస్ట్లియర్. సో చాలా ఇబ్బందులు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకు మరి వై ఆర్బీఐ ఈజ్ నాట్ యూజింగ్ ఇట్స్ స్ట్రెంగ్త్ టు సేవ్ రూపీ? ఇది మన ముందున్న క్వశ్చన్. ఇది అర్థం కావాలంటే కాస్త వెరీ కాంప్లెక్స్ ఎకనామిక్స్, కాస్త ఓపికగా చివరి వరకు చూడండి. యూ విల్ అండర్స్టాండ్ ది ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. ఇది అర్థం కావాలంటే మొదటిగా మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ దిస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్? విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన $690 బిలియన్ ఉన్నవి ఏంటి? ఏ రూపంలో? అన్ని డాలర్లకు కాదు. చాలామందికి రాంగ్ నోషన్ ఉంటుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటే ఎవ్రీథింగ్ డాలర్ రిజర్వ్స్ అనుకుంటారు. కాదు, డాలర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇందులో ఇప్పుడు నేను ఐ విల్ గివ్ యూ ద బ్రేక్ డౌన్ ఆఫ్ $690 బిలియన్. ఇందులో $690 బిలియన్ $552 బిలియన్, టు బీ ప్రిసైజ్ $551.8 బిలియన్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ అంటారు, FCA. అంటే అవి డాలర్లకు కావచ్చు, యూరో కావచ్చు, యెన్ కావచ్చు. అఫ్కోర్స్ ఈ ఫారిన్ కరెన్సీ అసెట్స్లో ఎక్కువ భాగం డాలర్లే. ఇది అంటే మన దేశ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో 80% ఈ ఫారిన్ కరెన్సీ అసెట్స్. ఇవి ఏ క్షణమైతే ఆ క్షణం అమ్ముకోవటానికి వీలుగా ఉంటాయి. వీటిని ఎట్లా వీలుగా ఉంటాయంటే రిలేటివ్లీ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. లిక్విడ్ అనే దానికి కెమిస్ట్రీ అర్థం వేరు, ఎకనామిక్స్ ఫైనాన్స్ అర్థం వేరు. కెమిస్ట్రీ అంటే ద్రవ పదార్థము, వాటర్ ఇస్ ఎ లిక్విడ్. ఫైనాన్స్ అండ్ ఎకానమీ భాషలో లిక్విడ్ అంటే ఎనీథింగ్ విచ్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ క్యాష్ వెరీ ఈజీలీ. ఇప్పుడు గోల్డ్ ఇస్ ఎ లిక్విడ్ అసెట్. నీకు ఒక ప్లాట్ ఉందనుకో, ఇట్ ఈస్ నాట్ ఎ లిక్విడ్ అసెట్. సో ఇందులో లిక్విడ్ రూపంలో పెట్టడం అంటే ఈజీగా ఎప్పుడంటప్పుడు అమ్ముకోవచ్చు. ఉదాహరణకు షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ కావచ్చు, ఓవర్సీస్ డిపాజిట్స్ కావచ్చు. ఈ రూపంలో ఆర్బీఐ ఈ ఫారిన్ కరెన్సీ అసెట్స్ని పెడుతుంది. అంటే ఆర్బీఐ లాకర్లో పెట్టుకోరు. ఇక మిగతాది $115 బిలియన్, $115 బిలియన్ కన్నా ఎక్కువ గోల్డ్ రూపంలో ఉంది. ఇటీవల గోల్డ్ రూపంలో ఆర్బీఐ రిజర్వ్స్ గణనీయంగా పెరిగాయి. ఆ వివరాలు కూడా నేను చెప్తాను. టు బీ ప్రిసైజ్ $115.2 బిలియన్ గోల్డ్ రిజర్వ్స్ రూపంలో ఉన్నాయి, అరౌండ్ 17%. ఇప్పుడు 80% ఫారిన్ కరెన్సీ అసెట్స్, 17% గోల్డ్, రెండు కలిపితే 97% అయిపోయింది.
ఇక మిగిలిన 3% IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విడుదల చేసేటువంటి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ SDRs అంటారు. ఈ SDRస్లో ఏ కంట్రీ కరెన్సీ కాదది, IMF ఇచ్చేటువంటి ఒక ఫైనాన్షియల్ అసెట్. అంటే ఈ టోటల్గా మీకు $690 బిలియన్ యొక్క బ్రేకప్ చెప్పాను. మరి ఈ బ్రేకప్లో ఉన్న వల్నరబిలిటీ ఏంటి? వాట్ మేక్స్ RBI ఏ పేపర్ టైగర్? అంటే రూపాయి పతనం అవుతుంటే పైకి చెప్తున్నది ఏంటంటే మా పని రూపాయిని కాపాడడం కాదు, మా పని రూపాయి భారీ పతనాన్ని నివారించడమే. అవర్ రోల్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ టు స్టెమింగ్ ద బిగ్ వొలటాలిటీ అని చెప్తున్నారు. కానీ అసలు దాస్తున్నది ఏంటంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఉన్న వాసి కోణం ఎంత, రాశి కోణం ఎంత. ఇక మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కాంపోజిషన్లో వచ్చిన మార్పు వల్ల RBI పేపర్ టైగర్ అయిపోతుందా, అంటే రూపాయిని కాపాడలేకపోతుందా? ఈ ప్రశ్న అర్థం కావాలంటే హౌ ది కాంపోజిషన్ ఆఫ్ అవర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఈ చేంజింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే గత 2 ఏళ్ల డేటా మీ ముందు పెడతాను. ఇంతకుముందు చెప్పాను మనకు యాజ్ ఆఫ్ నౌ $690 బిలియన్ ఉంది. అందులో 80% ఫారిన్ కరెన్సీ అసెట్స్, 17% గోల్డ్, 3% IMF SDRs. So let me go back to the last 2 years. 2024 May, exactly 2 years ago, మనకు $642 బిలియన్ ఉండే, less than $642 బిలియన్. To be precise, $641.6 బిలియన్ ఉండే. అంటే టోటల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో 88% ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఉండే, చాలా ఎక్కువ ఉండే. ఇక గోల్డ్ రూపంలో ఉన్నది 8.6% మాత్రమే. ఇక ఆ తర్వాత 2025 మేకి వచ్చే వరకు మీరు చూడండి ఈ కాంపోజిషను ఎలా ఫారిన్ కరెన్సీ అసెట్ షేర్ తగ్గుతూ గోల్డ్ షేర్ పెరుగుతూ వచ్చింది. మీకు 2025 మేలో less than $642 బిలియన్, టు బి ప్రిసైజ్ $641.6 బిలియన్. ఇక మీకు మే 2025లో ఆల్మోస్ట్ ప్రజెంట్ లెవెల్కి చేరుకున్నాం, $686 బిలియన్. $686 బిలియన్. ఈ $686 బిలియన్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ రూపంలో ఉన్నది 85%, గోల్డ్ రూపంలో ఉన్నది 12%. అంటే క్లియర్గా గత 2 ఏళ్లలో గోల్డ్ రూపంలో ఉన్నవి 8.6% ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ నుంచి 12%కి పెరిగి ఇప్పుడు 17%కి పెరిగింది. ఫారిన్ కరెన్సీ అసెట్స్ డాలర్, యూరో, యెన్ రూపంలో ఎప్పుడంటే అప్పుడు ఖర్చు పెట్టుకోవటానికి వీలుగా ఉన్నవి కాస్త తగ్గుతూ వచ్చింది. 88% నుంచి 85%కు, ఇప్పుడు 80%కు పడిపోయింది. సో ఈ కాంపోజిషన్లో వచ్చినటువంటి మార్పే RBIని పేపర్ టైగర్గా మారుస్తుంది. ఈ కాంపోజిషన్ ఎందుకు వచ్చింది మార్పు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రెసివ్గా గోల్డ్ను కొనడం మొదలుపెట్టింది. అందుకే మన దేశంలో నేను చాలాసార్లు చెప్పాను, బంగారం ధరలు ప్రపంచంలో పెరగటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ కొనడం. ఇదేదో నేరం కాదు, మన RBI మాత్రమే కొనలేదు, ప్రపంచవ్యాపితంగా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ ఇలాగే గోల్డ్ కొనడం మొదలుపెట్టాయి. ఇదివరకు కూడా చెప్పాను మీకు, ఇది ఒక్కొక్క దేశం ఎలా కొన్నది. ఎందుకు మరి గోల్డ్ కొన్నది RBI? తన దగ్గర ఉన్న డాలర్లను వాడి ఎందుకు కొన్నదంటే ప్రపంచ ఎకానమీలో వచ్చినటువంటి క్రైసిస్, జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు డాలర్ చాలా తీవ్రమైన వొలటాలిటీని ఎదుర్కొంది. 2025లో డాలర్ వాల్యూ 10% పడిపోయింది. అందుకే సేఫ్ హ్యావెన్గా గోల్డ్ను భావించి గోల్డ్ కొన్నారు. అంటే ఒకదానికి రోగానికి మందు పెడితే మరో రోగం ముదిరిందని మనకు వెనకట్లా మన నాన్నమ్మల అమ్మమ్మలు చెప్పేవాళ్ళు. సో ఈ డాలర్తో వచ్చే పెంట తంటాను తప్పించుకోవటానికి గోల్డ్ కొంటే ఈ గోల్డ్ ఒక రోగాన్ని నయం చేసింది, కానీ ఇంకో రోగాన్ని తెచ్చి పెట్టింది. అదేంటంటే గోల్డ్ ఇంపోర్ట్స్ పెరిగాయి,
గోల్డ్ ప్రైసెస్ పెరిగాయి. దానితో పాటు ఇవాళ డాలర్ల షేర్ ఏమో మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో తగ్గుతూ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. లెట్ మీ టెల్ యూ ద డేటా. ఇప్పటిదాకా చెప్పిన డేటాను అంటే కాంపోజిషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో వస్తున్నటువంటి చేంజ్లో మనం నోటీస్ చేసింది ఏంటి? దేశ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏమో 8% పెరిగాయి. 642 నుంచి 690కి వచ్చింది లాస్ట్ 2 ఇయర్స్లో. కానీ ఇందులో ఫారిన్ కరెన్సీ అసెట్ షేర్ 2% పడిపోయింది. మీకు గోల్డ్ షేరు భారీగా పెరిగింది. అంటే ఈ పీరియడ్లో మీరు చూడండి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగాయి, కానీ డాలర్ లాంటి ఫారిన్ కరెన్సీ రూపంలో ఉన్న అసెట్స్ షేర్ ఏమో తగ్గింది. గోల్డ్ షేర్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 110% పెరిగింది. అంటే ఇదొక మొదటి ఈ పాయింట్. ఈ గోల్డ్ రూపంలో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను డాలర్లను మార్కెట్లో ఆఫ్లోడ్ చేయడానికి ఉపయోగపడదు. ఎందుకంటే ఆర్బీఐ దగ్గర డాలర్లు ఉంటే వెంటనే ఆ డాలర్లను అమ్మేసి మార్కెట్లో డాలర్ సప్లైని పెంచుతుంది. సో అందువల్ల మార్కెట్లో డాలర్ సప్లైని పెంచడానికి డాలర్లు కాకుండా గోల్డ్ ఉంది. ఇప్పుడు మీ జేబులో క్యాష్ ఉంది, క్యాష్ ఖర్చు పెట్టడం సులభమవుతుంది, వెంటనే నువ్వు ఏదైనా కొనవచ్చు. గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ను క్యాష్ డాలర్ రూపంలో మార్చుకోవచ్చు, కానీ దాని ఛాలెంజెస్ దానికి ఉంటాయి. సో అందువల్ల ఇవాళ గోల్డ్ $115 బిలియన్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ ఇమ్మీడియట్గా డాలర్ సప్లైని పెంచడానికి ఉపయోగపడకుండా ఉన్నాయి. ఇక వాటి ప్రాధాన్యత లేదని కాదు, ఖచ్చితంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు డాలర్ వొలటాలిటీ ఉంది కనుక గోల్డ్ అవసరమే. కానీ ఒక రోగానికి నయం చేయబోతే మరో రోగం ముదిరింది, ఇక్కడే సమస్య. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే ఆర్బీఐ US డాలర్ రూపీ స్వాప్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఆర్బీఐ US డాలర్ రూపీ స్వాప్ ప్రోగ్రామ్ ఏంటంటే ఆర్బీఐ తన దగ్గరున్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని పెంచుకోవటానికి ఎవరైనా ఇప్పుడు డాలర్లను కొనుక్కోవచ్చు. ఇప్పుడు డాలర్లను కొనుక్కొని తర్వాత అమ్ముకొని బై నౌ టు సెల్ టుమారో అని ఒక స్కీమ్ పెట్టింది. అందులో భాగంగా ఇంపోర్టర్స్ ఎవరైనా డాలర్లు కొనేసి ఆర్బీఐకి అమ్మచ్చు. ఒక అష్యూరెన్స్ ఇస్తుంది ఆర్బీఐ, మళ్ళీ నీకు కావాలన్నప్పుడు మేము ఆ డాలర్లు నీకు అమ్ముతాము అని. సో బై నౌ టు సెల్ టుమారో ఈ అష్యూరెన్స్ కింద ఆర్బీఐ స్వాప్ స్కీమ్ కింద మార్చ్ 2025లో ఉన్న డేటా ప్రకారం $90 బిలియన్ ఉంటుంది. ఇప్పుడు కాస్త తగ్గిందని అంటున్నారు, $80 బిలియన్ అని. అంటే ఈ ఆర్బీఐ స్వాప్ ప్రోగ్రామ్ కింద ఆర్బీఐ పోగు చేసుకున్న ఈ $80 బిలియన్ ఇప్పుడు అమ్మరాదు ఆర్బీఐ. ఎందుకు అమ్మరాదంటే ఆ అగ్రిమెంట్ ప్రకారం మళ్ళీ ఆ డాలర్లు ఇంపోర్టర్లు కొని ఆర్బీఐకి అమ్మారు కదా, వాళ్ళు మళ్ళీ కావాలన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల అది మనది, ఆర్బీఐది కాదు, అది ఇప్పుడు ఆర్బీఐది. 2 ఏళ్ల కింద తర్వాత 3 ఏళ్ల తర్వాత దాని నుంచి అమ్మలేరు. అంటే ఒక రకంగా తనఖా పెట్టిన బంగారం. ఎవరన్నా మన దగ్గర బంగారం తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నారనుకోండి, ఆ బంగారం నీకు అవసరం ఉందని నమ్ముకోగలవా? అది బంగారం ఉంటుంది నీ దగ్గర, అంతే, దాచిపెట్టాల్సిందే, అది నీకు ఇప్పుడు అవసరాలకు ఉపయోగపడదు. సో అందువల్ల ఈ టోటల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ నేను బిగినింగ్లో చెప్పాను $690 బిలియన్ భారీగా కనిపించిన ఇందులో $115 బిలియన్ గోల్డ్ రూపంలో, $80 బిలియన్ ఆర్బీఐ స్వాప్ రూపంలో ఉన్నాయి కనుక ఎఫెక్టివ్గా ఒక $200 బిలియన్ టు బి ప్రిసైజ్ $195 బిలియన్ దాన్ని ముట్టుకోలేము మనం. అంటే ఇమీడియట్గా డాలర్లను మార్కెట్లో అమ్మి రూపాయిని కాపాడటానికి ఉపయోగపడవు, ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడవని నేను అంటలేను. ఇమీడియట్గా రూపాయి కాపాడటానికి ఉపయోగపడవు. అంటే పేరుకు $690 బిలియన్ కనిపించిన రియాలిటీలో ఉన్నవి $500 బిలియన్ లోపే. సో లాస్ట్ 1 ఇయర్లో రూపీ వాల్యూ భారీగా పడిపోతూ వచ్చింది. మీకు 2025లో భారీగా పడింది, 26లో కూడా భారీగా పతనం అవుతుంది. కానీ లాస్ట్ 1 ఇయర్లో ఆర్బీఐ రూపాయిని కాపాడటానికి వెచ్చించింది $30 బిలియన్ మాత్రమే. సో మరి ఇంత తక్కువ ఎందుకు వెచ్చించింది అంటే నేను చెప్పిన 2 కారణాలు ఉన్నాయి. అంటే 2 కూడా మొదటి ఒక కారణమే, ఆర్బీఐ దగ్గర భారీగా కనిపిస్తున్నప్పటికీ కూడా
ఇందులో $200 బిలియన్ ఈరోజు రూపాయి కాపాడటానికి ఉపయోగపడే స్థితిలో లేవు. ఇది కాక ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి భారీగా సర్ప్లస్ను వాటాగా తీసుకుంటోంది. నేను గతంలో కొన్ని మాట్లాడాను. మళ్ళీ 6 నెలల పాటు నేను చేస్తానని మీకు మాట ఇచ్చిన ఎకానమీ సిరీస్లో ఈ ఆర్బీఐ సర్ప్లసెస్ గవర్నమెంట్స్ ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నాయి, దానివల్ల వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఫైనాన్షియల్ సెక్టార్ స్టెబిలిటీకి చెప్తాను. సో కానీ ఈ ఆర్బీఐ నుంచి ఎక్కువ ప్రాఫిట్స్ను భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లాగేస్తుంది. ఎలా మరి కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని మెప్పించాలి కదా ఆర్బీఐ గవర్నర్. మెప్పించాలి అంటే ఆర్బీఐకి ఎక్కువ ప్రాఫిట్స్ చూపాలి, అందులో ఆటోమేటిక్గా గవర్నమెంట్ షేర్ పెరుగుతుంది. చూపాలంటే బోగస్గా చూపుతారని కాదు. ఏం చేస్తారంటే ఆర్బీఐ బ్యాలెన్స్ షీటు అల్టిమేట్గా రూపాయల్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవాళ రూపీ డిప్రిషియేట్ అయితే ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ ఇన్ రూపీ టర్మ్స్ ఎక్కువైపోతాయి. ఒకప్పుడు మీకు $85 ఉన్నప్పుడు $100 బిలియన్ ఉంటే 88,500 crore రూపీస్, 8,500 బిలియన్, $1 బిలియన్ మళ్ళీ 100 కోట్లు. సో ఉదాహరణకు మీరు సింపుల్ లెక్క, ఎందుకు $1 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంది, 85 రూపీస్ ఉన్నప్పుడు అది ఎంత, బిలియన్ ఇది 100 కోట్లు కనుక 8,500 crores. ఇప్పుడు అది కాస్త 9,700 crores మారిపోతుంది. అదే 1 బిలియన్, అదే 1 బిలియన్ దాంతో ఆర్బీఐకి ప్రాఫిట్ పెరుగుతుంది రూపీస్లో. ఆ ప్రాఫిట్లో కేంద్ర ప్రభుత్వానికి షేర్ కూడా పెరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి భారీగా తన సర్ప్లస్ను ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఆర్బీఐ తన దగ్గర ఉన్న డాలర్లను రూపాయి పతనం అవుతున్నా కూడా వినియోగించుకోవడం లేదు. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? ఆర్బీఐ దగ్గర భారీగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నా ఎందుకని రూపాయిని కాపాడటానికి ముందుకు రావడం లేదు? వై ఆర్బీఐ హాస్ బికమ్ ఏ పేపర్ టైగర్. సో ఈ వీడియోకు మీకు సోర్స్ కూడా ఇస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో చదవండి. ఫార్మర్ ఎకానమీ అండ్ ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గర్ రాసినటువంటి వ్యాసాన్ని ఆధారంగా ఈ లెక్కలన్నీ చెప్పాను. నేను డైలీ ప్రపంచవ్యాపితంగా ఉన్న మీడియాలో ఒక నియర్లీ 100 సైట్స్ ఫాలో అవుతాను. ఎకానమిస్ట్, ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ నుంచి మొదలుకొని ఇండియాలో ఉన్న లీడింగ్ న్యూస్ పేపర్, ఇంటికే 12 న్యూస్ పేపర్స్ వస్తాయి. బిజినెస్ స్టాండర్డ్, ఎకనామిక్ టైమ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ఇలా మింట్, ఇవన్నీ నిరంతరం చదువుతూ వాటిని అర్థం చేసుకుంటూ వాటిని డైజెస్ట్ చేసుకుంటూ వాటిని అరటి పండు ఒలిచి పెట్టి రీతిలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నం మీకు గనక నచ్చితే, ఇది 10 మందికి విజ్ఞానాన్ని పెంచుతుందని మీరు నమ్మితే, ప్లీజ్ షేర్ దిస్ విత్ అదర్స్ అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ ఆల్సో. ఎందుకంటే వారికి ఉపయోగపడుతుంది, నాకు కాస్త ఎక్కువ మందికి రీచ్ అవుతానన్న ఆనందం. చేసే కృషి ఒక్కటే, 10,000 మంది చూసినా 1,00,000 మంది చూసినా నా కష్టం ఒకటే, కానీ 1,00,000 మంది చూసినప్పుడు పడే ఆనందం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇఫ్ యూ థింక్ మీకు ఈ ఎకానమీ ఇన్డెప్త్గా తెలుగులో అన్ఫార్చునేట్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ స్థాయిలో కవరేజ్ ఇవ్వడం లేదు. సో అందువల్ల ఆ ప్రయత్నం చేస్తున్నాను. హోప్ యూ అప్రిషియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్.